హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మనహాల్ మండలం ఉద్యాహాల్ వద్ద రైతులు శుక్రవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. బళ్ళారి గుండ్లపల్లి ప్రధాన రహదారిపై వరి నార్లతో బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు జయచంద్రారెడ్డి, స్థానిక నాయకులు ఓబులేస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనతో సుమారు గంట పాటు రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ కనేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లోని హెచ్ఎల్సీ ఆయకట్టులో వరి తప్ప మరే ఇతర పంటలు వేయడానికి అవకాశం లేదన్నారు. జిల్లా కలెక్టర్ అధికారిక ప్రకటన రాకముందే రైతులు వరి నార్లు వేశారని, ప్రస్తుతం నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తుంగభద్ర డ్యాంలో తగినంత నీరు ఉన్నందున తక్షణమే సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీరసుల్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని రైతులతో చర్చించారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి రైతుల ఆందోళనను విరమింపజేశారు. కలెక్టర్ గారు ఏం చెప్పారు, 4 రోజుల ముందు కన్యాకుమారి నీళ్ళ సంబంధించి డ్యామ్ 20 కేంద్రాలు ఉన్నాయి, తాగునీటి తప్ప ఏం ఉపయోగించుకుంటే ఆయకట్టు ఇవ్వలేమని చెప్పారు. ఈరోజు డ్యాంలో 90 కేంద్రాలు ఉన్నాయి. 4 రోజుల్లో డ్యామ్ గేట్లు ఎత్తి బయటకు వచ్చేటువంటి పరిస్థితి. కర్ణాటకలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇస్తున్నారు, 90 రోజులు ఇస్తామని చెప్పినారు. ఇక్కడ కనీసం ఏదో ఒకటి ఎవరన్నా తెలిసే అధికారి కానీ ఒకటి లేదు, తహసీల్దార్ కానీ లేదు, ఎవరన్నా వచ్చి నాయకుడు కానీ మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి కానీ ఎవరు రమ్మని చెప్పండి. కన్నేకల్లు, బొమ్మనహాల్ మండలాలలోకి ససి అంతా 50 రోజులు, 40 రోజులు, 30 రోజులు అయింది ససి వచ్చి. ససి అంతా మొత్తము ఇది 40 రోజులు ససి. ఇది ఇంకా 10 రోజులు పోతే ఈ ససి నాటినే కానీ పంట పెరుగుదు, పంట దిగుబడి రాదు, నాటు పనికి రాకుండా వేస్ట్ అవుతుంది. ఎంతో కష్టపడి దరోజు ఇరువురు ఎక్కడి నుంచో రైతులు ఒడ్లు తెచ్చుకొని ఇత్తనాలు ఒడ్లు వేసి ససి పోసి మాగాండ్ల కింద బోట్ల కింద వేసి నాటేసుకున్నారు. కానీ మన దురదృష్టం ఏమంటే మన కలెక్టర్ గారు ఒక నెల కిందట ససి పోసి ససి నాటినారు. కనేకల్లో పాత మాగాండ్లన్నీ నాటిన తర్వాత ఆయన వచ్చి అనౌన్స్ చేసినాడు ఏమని, తాగునీళ్ళకి మాత్రమే సాగునీళ్ళు లేదని. గత 2015, 16, 17 సంవత్సరాల్లో పొస్పేట్ డ్యాంలో 75 టీఎంసీలు 80 టీఎంసీలు ఉన్నప్పుడే నీళ్లు వదిలినారు. 120 రోజులు నీళ్లు ఇడిచినారు. 2 మండలాల్లో దాదాపు 25,000 ఎకరాలు వరి పండించినారు రైతులు. కాబట్టి ఈసారి 95 టీఎంసీలు డ్యాంలో ఉన్నవి. అలాగే శ్రీశైలంలో కానీ మొత్తము డ్యామ్ అంతా ఫుల్ అయింది. 876 అడుగుల నీళ్ళు వచ్చినవి. పూర్తి సామర్థ్యం వచ్చి 885 అడుగులు. నేను ఈ మన ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే, తుంగభద్ర నుంచి తాగినీటికి సాగినాటికి కనేకల్ మండలానికి రాయదుర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొమ్మనహాల్ మండలానికి తాగునీళ్ళు ఇయ్యాలా, అలాగే సాగునీరు ఇయ్యాలా. మీరు రైతులకి నీళ్ళు వెళ్ళలేదనుకో, బొమ్మనహాల్ కనేకల్ మండలంకో నేను జనసమూహంతో కలిసి రైతులందరితో కలిసి అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే కాలంలో మిమ్మల్ని దిగ్బంధం చేస్తాం. ఎక్కడిదెక్కడనే ఎమ్మెల్యేలని వాళ్ళని వీళ్ళందరినీ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఎవరు బాగుపడరు. రైతులు నిర్లక్ష్యం చేసిన నాయకుడు ఎప్పుడో బాగుపడ్డు, రాజ్యము బాగుపడదని నేను ఈ బొమ్మనహాల్ కనేకల్ మండల రైతుల తరఫున వేడుకుంటున్నాను. దయచేసి మాకే ఈ సాగునీటికి ఇచ్చి కాపాడుకోవాలా. రైతులందరూ ఐక్యత అయితే కర్ణాటకలో ఆగానాగాన ఒగ్గట్టు ఓగాన విధాన సౌతు అనే నినాదంతో రైతులందరూ కదులుతున్నారు. ఈ రైతులు ఏం చేస్తున్నాడే, నేను వైఎస్ఆర్, నేను టీడీపీ, నేను బీజేపీ అని పార్టీలు జెండాలు కట్టుకుని పార్టీలు చుట్టూ తిరుగుతున్నారు. కానీ రైతుల పక్షాన్ని మాట్లాడేవారు కానీ రైతుల పక్షం వచ్చేలాని ఎవరు లేకపోతున్నారు. ఇలాంటి దుస్తులను మనం బయటవాలంటే ప్రతి రైతు ముందుకు రావాలి. ప్రతి రైతు ఒక మాట నోరిప్పాలి. అయ్యా మమ్మల్ని ఓట్లు అడిగినాము, మేము ఓట్లు వేసినాము, మీరు అధికారంలో ఉన్నారు, మీరు శాసనాలు చేస్తున్నారు, కానీ ఇప్పుడు మాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగే ధైర్యము ప్రతి రైతులకు రావాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.